హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టానని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మనతో పాటు స్టూడియోలో ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టినట్టు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అసలే కోతి ఆపై కళ్ళు తాగింది, ఆపై నిప్పుల మీద కూర్చుంది. అదేం చేస్తుంది? తాండవం చేస్తుంది. అలా ఉంది ఈ పోసాని పరిస్థితి. ఈయనకో పొజిషన్ ఇచ్చారు. ఏమిటి? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను. అంటే అక్కడున్న ఫండింగు మంచి చెడ్డ అన్నీ దీని తాలూకు కనుసన్నల్లో జరుగుతాయి కదా. మరి దాన్ని చేయాలంటే ఏం చేయాలి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఇష్టానుసారమే నడుచుకోవాలి. ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయాలి, ఆయనకి ఏది ఇష్టమైతే అది మాట్లాడాలి. అవతలవాడు శ్రీరామచంద్రుడైనా సరే దొంగనాకుడు కనబట్టి దొంగనాకుడు కనవలసింది. అవతలవాడు సత్యహరిచంద్రుడైనా సరే వీడు అబద్ధాలు కూర్రా బాబు, వీడి గురించి మాట్లాడితేటంటే అంటే లోకంలో ఆ జనాలు వెర్రి వాళ్ళు కనుక వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయడం, అభూత కల్పనలు, ఇష్టం వచ్చినటువంటి నిందారోపణలు చేయడం మాట. ప్రస్తుతం చేస్తున్న పని అదే. పవన్ కళ్యాణ్ని చెప్పు తీసి కొట్టాడు అనుకోండి, ఆయన బతుకుతాడండి. అంటే వారి వేసేవారికి రాసేవారికి చెప్పేవారికైనా ఏదో ఉండాలి కదా, ఆ ఇంగితం అనేది లేకపోతే కష్టం కదా. పవన్ కళ్యాణ్ని చెప్పు తీసి కొట్టినట్టయితే వీడు అసలు మనిషి ముక్క తొక్క అసలు కాలగర్భంలో కలిసిపోయి ఎగిరిపోతాడన్నమాట. అందువల్ల ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం పోసానికి మంచిది కాదు. ఏమవుతుందంటే ఈ ఈ 9 మాసాలు గడిచిపోయింది అనుకోండి, రోడ్డు మీద కనిపిస్తే పోసాన్ని ఎవరైనా పలకరిస్తారా? ఏమిటో అలాగే నిప్పుడు తొక్కినట్టుగా మాట్లాడావు అని అంటారు కదా. అన్యాయంగా అకారణంగా నోటుకొచ్చిన విధంగా నిందారోపణలు చేశావు కదరా. పవన్ కళ్యాణ్ తాలూకు కుటుంబం గురించి మాట్లాడి కూడా వాళ్ళ తాలూకు పరువు ప్రతిష్ట తీసావు కదరా అని నోటుకొచ్చిన విధంగా మాట్లాడతారు. అప్పుడు నిన్ను ఎవడూ కాపాడలేడు. నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నవాడివి, ఒక మాట మీద ఉండాలి. నీ తోచినట్టయితే ఒక మంచి మాట చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని ఎంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని హక్కులు చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మాత్రమే నువ్వు ఇలాగ అబద్ధాలు ఆడడం అన్నది చరిత్ర క్షమించదు. పదవులు ఏది శాశ్వతం కాదు కదా సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటారు వీళ్ళు? అది గతే అదొక మైక్యం అండి, అదొక మైక్యం. ఒకరి వల్ల నేను లబ్ధి పొందాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నాను నేను, ఇంతవరకు బాగానే ఉన్నాను. ఎవరో వచ్చి నా ఇంట్లో ₹1,00,00,000 పడేశారు. మరి ఏం చేస్తావు దేవయ్య అని మళ్ళీ సక్సెస్ఫుల్గా చేసావనుకో ఇంకో ₹1,00,00,000 ఇస్తారంటే ₹1,00,00,000 ఒక్కసారి చూడడం అంటే మాటల నాకు ఉన్మాదం వస్తుందన్నమాట. పిచ్చిలేసి వస్తుంది. ఒక్కోసారి పిచ్చెక్కిపోయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఏం మాట్లాడేది ₹1,00,00,000 తీసుకొని? ఏ లేదు, తెలుగుదేశం పార్టీని మన పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చినట్టు తిట్టు అంటే ఈ ₹1,00,00,000 ఉన్నాయి కదా, మనకు ₹1,00,00,000 వస్తాయి కదా, అంతే అమ్మ నా బూతులు తిడతారన్నమాట. పాపం మూట కట్టుకుంటారు. ఓ జీవిత కాలాన్ని సరిపడేటువంటి తప్పులు చేసేస్తుంటారన్నమాట. అలా చేస్తున్న వాళ్ళే రోజా, అలా చేస్తున్న వాళ్ళే ఈ పోసాని కృష్ణమురళి. అది అందువల్ల ఇది ఆయన జీవితానికే పెద్ద గొడ్డలు పెట్టి అవుతుంది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు బాబు. ఒకటి, నీ మంచి నిన్ను కాపాడుతుంది, నీ చెడ్డ నిన్ను తినేస్తుంది అన్నమాట. నువ్వు మంచి చేసుకుంటే మంచి కాపాడుతుంది. ఒకవేళ కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు పడినట్టయితే ఆ పద్మవ్యూహంలో నువ్వే చిక్కుకుంటావు, మనిషి కనిపించకుండా పోతావు. పబ్లిక్ అందరూ పవన్ కళ్యాణ్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ పోసాని కృష్ణమురళి ఏం చేశాడని పవన్ కళ్యాణ్ ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఈయనకి ఆయనకి పోలికి ఏంటి అసలు అని అంటున్నారు సార్. అంతే కదా మరి. పవన్ కళ్యాణ్ పాపం నెత్తిరోడ్చి కష్టపడిన డబ్బంతా ప్రజలకు ఇచ్చేసాడు. ఎప్పటికీ ప్రజల కోసం వెళ్తున్నాడు. ప్రజలకు ఎవరికైనా ఒక ఆపద కొట్టింది వాటిల్లిందంటే ఆ వెంటనే ఆపదను తీరుస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు, దుకాణాలు పెట్టిస్తున్నాడు, బ్రతుకు తెరువు కల్పిస్తున్నాడు. ఇన్ని మంచి పనులు పవన్ కళ్యాణ్ చేస్తుంటే నువ్వెందుకు నోటుకొచ్చిన కారు పూసలు కూస్తావు? నువ్వు
ఒకవేళ ఆ జనంలోకి వెళ్తే నేను బతకనిస్తారా? ఒంటరిగా నువ్వు ఎక్కడైనా దొరికావనుకో నేను బతకనిస్తారా? దగ్గరలో పోలీసులు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒంటరిగా దొరికావంటే నిన్ను ఏ కీలుకి ఆ కీలు తీసేసి ఎగరేరు నిన్ను. డెఫినెట్గా పోసానికి ఏ కీలుకి ఆ కీలు తీసి ఎగరేస్తారు. అది మరి ఇంకోడు బుద్ధి వచ్చేలాగా ఏంటిది. జనసేన జనం తాలూకు బాగా ప్రీతమ ఒక నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ని ఈయన చెప్పు తీసుకొట్టాడా? ఈయన నేను కొట్టుకొని ఉంటాడు, అయితే ఈయన్ని తాలూకు మనుషులు ఎవరో కొట్టుంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళినట్టయితే ముక్కలు అయిపోతాడు. ఒకప్పుడు రాజకీయాల్లో ఇలా ఫ్యామిలీ జోలికి కానీ దేనికి ఇలా మాట్లాడేవారు కాదు, ఇప్పుడు మాత్రం అలానే మాట్లాడుతున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అప్పుడు రాజకీయం ఏంటి, ఇప్పుడు రాజకీయం ఏంటి? అంటే విలువలు దిగజారిపోతున్నాయి బాబు, విలువలు లేవు ఇప్పుడు. అప్పుడు పెద్ద అంతరం చిన్న అంతరం ఉండేది, సీనియర్లు జూనియర్లు అని ఉండేది. సీనియర్స్ దగ్గర పెద్ద రాజకీయ నాయకుల్లో బాగా ఒక సెంట్రల్ మినిస్టర్లు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వస్తే అపురూపంగా చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కదా, ఇప్పుడులా కాదు కదా. వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా మంచి డిగ్రీలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు చేయకుండా ప్రజాసేవ చేద్దామని నాయకులు అయ్యారు. కొంతమంది నాయకులైతే అర్ధాకలతోనే చచ్చిపోయారు అన్నమాట, అలాగుంటారు. ఇప్పుడు అలా కాదు కదా, ఒక కార్పొరేటర్ ఇచ్చాడు, ఓ వార్డు నెంబర్ అయితే ఇచ్చారన్నమాట. మరి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో కనీసం ఒక 10-15 కోట్లు ఎంత సంపాదించకుండా అటు సంపాదన మీద విరక్తితో ఉన్నా సరే 10-15 కోట్లు 5 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఏదో విధంగా మాత్రం నీ ఖర్చు పెట్టిద్దే రావాలి కదా బాబు, నీ ఖర్చు పెట్టిన 10 కోట్లు అదేనా రావాలా అని డైరెక్ట్గా అడిగేస్తున్నారు. అలాగే ప్రజలు వచ్చి ఏదైనా చేయమంటే ఏమయ్యా మీరు రోడ్డుకి 10,000 తీసుకున్నారు, మీకు ఏమేమి చేస్తున్నా, మీ ఖర్చు పెట్టిన డబ్బు నాకు రావద్దు, ఏమీ లేదు. ఆ రోజు లేదా మీకు ఓటుకి 10,000 తీసుకున్నప్పుడు పని చేయడమా మళ్ళీ ఎరడే అని అంటున్నారు అన్నమాట. కనుక ఏంటంటే ప్రజలు చేసుకుందేనండి. ప్రజలు ఎప్పుడైతే అమ్ముడుపోయారో ఆ ప్రజల్ని ఎవరూ కాపాడలేరు. అమ్ముడుపోకుండా నాయన నీ ఓటు వద్దు, నీ డబ్బులు వద్దు, ఏం వద్దు, మేము వస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి ఎవరికి ఓటేస్తామని గోప్యంగా ఓటేసినాడు. ఈ దారి ఉండదు కదా. పైగా ఎలక్షన్ రోజు ముందు కేవలం పాలకవర్గంలో ఉన్న పెద్ద మనుషులు పోలీసుల సహకారంతో అందరికీ పంచుతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ మంచి నాయకుడు రావాలి బాబు. యథా రాజా తథా ప్రజ. మంచి నాయకుడు ఉన్నట్టయితే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. అంతేగాని నోట్లు పంచిపెట్టే నాయకులు వస్తే మాత్రం ప్రజలు పాడైపోతారు, పొల్యూట్ అయిపోతారు.